నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయమని చెప్పండి. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి ప్రతి విషయాన్ని కూడా మీ అందరికీ నేను ఖచ్చితమైన న్యూస్ను అందిస్తున్నాను. ఆ నమ్మకం నా మీద నాకైతే ఉంది. ఇక మీరు కూడా పూర్తి స్థాయిలో కూడా వైఆర్ టీవీని వీక్షించండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఆనాడు అంటే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మనం ప్రశ్నించినాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రశ్నించినాం, రేపు భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తాం. మనది కేవలం ప్రశ్న మాత్రమే. అయితే తెలంగాణ ప్రాంత బిడ్డలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి తెలవాల్సిన విషయం ఏంటంటే, చాలా వరకు కూడా అనేక రకాలైన కుట్రకోణాలు కూడా జరిగినాయి. దాని నుండి బెయిల్ నుండి కూడా మనం బయటకు వచ్చినాం. ఇంకొక మాట ఏంటంటే, తెలంగాణ రాజకీయాలలో జరిగే ప్రతి ఎపిసోడ్ను కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్పడం నా విధి. ఎందుకంటే జర్నలిజంలో నా డ్యూటీ నేను చేస్తున్నా. ఇక అంతకు మించి ఏమైనా చేయాలనుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రికే వదిలేద్దాం. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మీరు చూడండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా చూడండి. ఎందుకంటే మనం అప్పుడు ప్రశ్నించిన వీడియోలు ఉంటాయి, ఇప్పుడు ప్రశ్నించిన వీడియోలు ఉంటాయి. అన్నింటికీ సమాధానం ఒకటే. నేను గతం ఇప్పటికీ ఎప్పటికీ కూడా ప్రశ్నే అస్త్రంగా ఉంటా. కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎందుకు చూడాలి అంటే, విపక్షంతో ప్రజల పక్షాన నిల్చునే ఛానల్. నాడు నేడు రేపు ఎప్పుడు ప్రజల పక్షాననే కోణం. సో ఖచ్చితంగా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక నేరుగా కూడా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే, ఇది ఏంది, ఇక్కడ ఏం జరుగుతున్నది అనుకుంటున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక్కడ ఏం జరుగుతున్నది అనుకుంటున్నారు మీరు? రైతు ఆరుగాలం పండించిన పంట అండి, ఐకేపీ కేంద్రంలో అమ్మిన వడ్లు బాగోలేవంటూ మిల్లర్లు లారీ లోడును తిప్పి పంపడంతో ఆవేదనకు గురై ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మయత్నానికి ఇస్తున్న రైతు కీమా నాయక్ భార్య పున్నమ్మ అంటూ కూడా చూడొచ్చు. ఇక పెట్రోల్ పోసుకున్న రైతు దంపతులు ధాన్యం బాగోలేదని లారీని వెనక్కి పంపిన మిల్లర్లు, భార్యాభర్తల ఆత్మహత్యయత్నం యాదాద్రి జిల్లాలో ఘటన, ధాన్యాన్ని మరో మిల్లుకు తరలించిన తహసీల్దార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక విషయాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈరోజు ఆరుగాలం కష్టపడిన తర్వాత రైతు తన యొక్క ధాన్యాన్ని తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పెట్టిన తర్వాత దాన్ని కొనుగోలు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వడ్లు బాగోలేవని రిటర్న్ పంపిస్తే రైతు బతకాలనా సావాలనా? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లున్నది అంటే ఇట్లున్నది. ఎటువైపు చూడండి, ఏ దిక్కు చూసినా దిక్కులన్నీ బిక్కటిల్లేలా రైతులు పడుతున్న గోస ఇది. అరే, ఆరుగాలం పండించిన తర్వాత రైతు పండించిన ధాన్యాన్ని బాగోలేవని ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి రైతు జీవితాలతోనే ఆడుకుంటే ఎట్లా అండి? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక మంచి పని చేయాలి. ఏంది? ప్రజల పక్షాన, రైతుల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన నిల్చొని పూర్తి స్థాయిలో కూడా వారికి అన్ని వనరులను కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి అంటే, రైతులనేమో పూర్తి స్థాయిలో ఇబ్బందుల పాలు చేస్తూ రైతులను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నది. ఎట్లా అంటే నేను చెప్తా. రైతులకు సంబంధించి గతంలో చూసినాం, ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడు కరెంటు కోతలు ఎట్లున్నాయో చూసినాం. అప్పుడు నీళ్ళు ఇవ్వని పరిస్థితి కనబడింది. దాని తర్వాత రైతు రుణమాఫీ అటకెక్కింది, రైతు భరోసా రైతు బంధు లేకుండా పోయింది. దాంతోపాటు పండించిన పంట కొనే దిక్కు దివాన లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది, ఇది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా చూడండి. ఏంది అంటే, రైతులు ఆరుగాలం పండించిన పంటను కొనడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఒకవేళ పండించిన తర్వాత దాన్ని ఐకేపీ సెంటర్లకు తీసుకొస్తే బాగోలేవని ఆ వంక చెప్పి ఈ వంక చెప్పి రకరకాలుగా కూడా రైతులను ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమవుతుంది? గతంలో బషీర్బాగ్ కాలుపులు గుర్తొస్తున్నాయి, కరెంటు కోతలు గుర్తొస్తాయి, రైతులకు సంబంధించి ఇటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రభుత్వం ఏం చేయాలి? ప్రజల పక్షాన నిల్చోవాలి. ప్రజల పక్షాన నిల్చొని ఏం చేయాలి ఈ ప్రభుత్వం అంటే, ప్రజలకు అన్ని రకాలుగా, రైతులకు ముఖ్యంగా కూడా గుండెలలో పెట్టుకొని చూడాలి. ఎందుకంటే మనం రైతులకు సంబంధించి ఒక నినాదం ఉంటుంది, జై జవాన్ జై కిసాన్, దేశానికి వెన్నుముక్క రైతన్న అంటారు. కానీ తెలంగాణలో రైతన్న వెన్నుముక్క ఇరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఎందుకు అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డల ఐకేపీ సెంటర్లలో అమ్మిన వడ్లు బాగోలేవని రిటర్న్ పంపించుడు ఎక్కడదండి? కొనేటప్పుడు కళ్ళు కనబడలేదా? బస్తాలను లోడెక్కినప్పుడు కళ్ళు కనబడలేదా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతున్నది?
ఇక దానితో పాటుగా ఇక్కడ కూడా చూడండి, ఏడాది పాలన సంబురాలలో భాగంగా శనివారం సంగారెడ్డి జిల్లా పుల్కుల్లో ప్రభుత్వ కళా బృందం చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకొని రుణమాఫీ మోసం గ్యారంటీల దగాపై నిలదీస్తున్న రైతులు గ్రామస్తులు. అయితే దీని మీద చాలా కొత్త సమస్య ఏర్పడ్డది. ప్రచార పాలనపై తిరగబడ్డ రైతులు గెలిచి ఏడాది గడుస్తున్నా రైతు రుణమాఫీ ఎటుపాయే, 6 గ్యారంటీల అమలు చేయకుండానే సంబరాల. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో కళా బృందాన్ని అడ్డుకున్న జనం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంది ప్రచార రథాలనగట మా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఉంటారు. పాపం మా ముఖ్యమంత్రి చాలా అమాయకుడు, ఏం తెలియదు కానీ అన్నీ చేపిస్తాడు అన్నట్టు, ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరిస్తాడు, అన్నీ తెలుసు. అయితే మా ముఖ్యమంత్రి ఏం చేసిండంటే ఈ ప్రచార రథాలు ఉంటాయి కదా, ప్రచార రథాలకు సంబంధించి ఏడాది పాలన మీద పూర్తి స్థాయిలో ఈ ప్రచార రథాలను పంపించిండంట. ఈ ప్రచార రథాలు గ్రామాన తిరిగి సంవత్సర కాలంలో ఏం చేసినాం అంటే ఒక సంవత్సర కాలంలో ఏం చేసిర్రో చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. మరి సంవత్సర కాలంలో నిజంగానే ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే మనం చెప్పుకుంటాం, పాపం వాళ్ళకి తెలియదు కదా, నేను చెప్తా. ఏం చేస్తున్నదంటే గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక్కొక్కటి చెప్పుకుందాం మెల్లగా, సాయంత్రం దాకా అయినా పర్లేదు కానీ మంచిగా నూరి. ఏడాది అంటే 365 రోజుల పాలన మీద వీళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఏంటి కళా బృందాలకు సంబంధించి ప్రచారం చేయాలి. ఈ ప్రచారానికి వెళ్ళే వెహికల్లకు కూడా పోలీస్ ఎస్కార్ట్ కూడా ఇస్తారట. కొన్ని గ్రామాలలో పోలీస్ ఎస్కార్ట్ను కూడా పంపిస్తున్నారట. లేని పక్షాన 2 కానిస్టేబుల్లను కూడా పంపిస్తున్నారట. దీనికి ప్రచార రథానికి సంబంధించి సెక్యూరిటీ. అంటే ఇప్పుడు మీకు అర్థమైన విషయం ఏంది, ప్రచారానికి వెళ్తున్న కళా బృందానికి సంబంధించి గిట్ల ప్రజలు అడ్డుకుంటారు కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి పూర్తి స్థాయిలో దానిని ఎక్కడికక్కడ కూడా పాతరేసే ప్రయత్నం చేస్తున్నది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక ఇంకొక పరిస్థితి ఏంటంటే ఈ ప్రచార రథాలు లేకపోతే ఇతరత్ర వాటిని తీసుకెళ్లి గ్రామాలలో 365 రోజుల పరిపాలన మీద ఏం జరిగింది, 365 రోజుల పరిపాలన గురించి ఏం జరుగుతున్నది అని చెప్పే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలి 365 అంటే, నా భాషలో చెప్పంటే ఒగ్గు కళాకారులు ఉంటారు, రామ రామ అని, అది బాగుంటుంది. అట్లా చెప్తే వీళ్ళకు బాగా అర్థమవుతుంది. వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే మొదటి అడుగుపెట్టిన మొదటి రోజునే ఏమని చెప్పిండు అంటే రైతు రుణమాఫీ అన్నాడు. మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి చూడురి. రైతు రుణమాఫీ ఇచ్చిండా అంటే ఇయ్యలే. ఎంత పెట్టిండు, 17,993 కోట్లు ఏమో రుణమాఫీ చేసిండు. ఎంత 30% చేసిండు, ఇంకా 70% బ్యాలెన్సే ఉన్నది. ఓకేనా, ఈ బ్యాలెన్స్కు సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయం. ఇక రెండోది ఏంది, రైతులకు సంబంధించి రైతు భరోసా, ఇదే రైతు బంధు అంటారు, లేకపోతే భరోసా అంటారు, లేకపోతే సాయం అంటారు, ఇట్లా రకరకాలుగా కూడా ఉంటుంది. ఇక మూడోది ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాల్సింది హైడ్రా అనేది ఒకటి వచ్చింది. అది పేద మధ్యతరగతి కుటుంబాలను ఏంది అంటే అప్పుడప్పుడే ఎదుగుతూ కలల సౌధం మీద అడుగు పెడుతున్న వాళ్ళ జీవితాలను నేలమట్టం చేసి వాళ్ళను పూర్తి స్థాయిలో వాళ్ళ జీవితాలతోని ఆడుకున్నది ఈ హైడ్రా. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఈ హైడ్రా పోయిన తర్వాత అంతటితో అయిపోయింది అనుకున్నాం. దాంతోపాటు మూసి సుందరీకరణ అనే ఒక ఎపిసోడ్ వచ్చింది. ఇక సుందరీకరణ కందరీకరణ ఏంది అనేది తెలియదు. దీంతో దాదాపుగా 1,20,000 కుటుంబాలు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి. ఇక ఇది ఇంతటితోనే అయిపోయిందా అంటే ఐదోది ఇక ప్రశ్నిస్తే చాలు జర్నలిస్టుల మీద అక్రమ కేసులు దాడులు చేయాలి, వాళ్ళని పూర్తి స్థాయిలో రిమాండ్ వేయాలి, ఉన్నది లేని మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు వేయాలి, రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎపిసోడ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి మీద ఈడీ దర్యాప్తు జరిపితే ఆ ఈడీ దర్యాప్తుకు సంబంధించిన ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఈడీ దర్యాప్తులో భాగంగా జరిగిన ఎపిసోడ్లో దానికి సంబంధించి కనీసం ఈడీ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు అనేది గుర్తుపెట్టుకోరు. దాని తర్వాత మన ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. దాంతోపాటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా 25 సార్లు చక్కర్లు కొట్టిండు. దాంతోపాటు ఇతర రాష్ట్రాలలో అడుగు పెట్టిండు, బ్లాస్ట్ అయిపోయింది, బూడిదైపోయింది. ఒక్క సీట్ అంటే ఒక్క సీటు రాలే. అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా దూదుంబి మోగింది. దాని తర్వాత ఏం జరిగింది అంటే ఏడాది అంటే 10 నెలల కాలంలో దాదాపుగా 40కి పైచిలకు గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థుల మరణాలను చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకేం జరిగింది రంజిత్ అన్న అంటే ఇక ఇది చాలా దారుణమైన పరిస్థితి. సోషల్ మీడియాలో కనబడ్డ పోస్ట్, ఇక్కడ అన్యాయం జరిగిందని దాన్ని తీసి ట్విట్టరో లేకపోతే ఎక్స్ ఖాతానో లేకపోతే ఫేస్బుక్ ఇన్స్టానో స్టేటసో వాట్సాప్ గ్రూపులలో పోస్ట్ చేసినందుకు కేసులు అయిపోయినాయి. ఇక దీంతో పాటు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మనం బయటికి అడుగు పెడితే కేసు, లోపలికి వచ్చేలోపు మళ్ళీ కేసు. నిర్బంధిద్దామా లేకపోతే జైల్లో వేద్దామా అంటే ఎట్లా జరిగింది అని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంత దారుణమైన పరిస్థితి ఈ తెలంగాణలో చోటు చేసుకున్నప్పుడు
ప్రచార రథాలు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? గిదే జరుగుతుంది. ఏమున్నది? ఏం లేదు. తెలంగాణ మొత్తం బూడిద చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కాంగ్రెస్ పార్టీ మార్పు 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 అనే పేరుతో వచ్చి ఈరోజు హత్యా రాజకీయాలు చేసింది నడి రోడ్ల మీద. కొల్లాపూర్లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు రకరకాల చాలా చోట్ల జరిగిన ఎపిసోడ్లు కూడా మీరు చూస్తున్నారు. నేనేమంటున్నానంటే ఈరోజు యావత్తు తెలంగాణ సమాజం కూడా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. మేల్కొని తెలంగాణ రాష్ట్రంలో మరో పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మంచి ప్రభుత్వం కాదు, రామశీలక పరిపాలన కాదు, రాబందుల పాలన. పీక్క తింటాయి గద్దల్లా, రాబందుల్లా వేటాడి వెంటాడి పీక్క తింటుంది. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనగానే అరే నేనేమనుకున్నా తెలుసా, మీకు ఉన్న ముచ్చటే చెప్తా, దీంట్లో దాచేదే ఉన్నది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అరే బిడ్డ ఇక అయిపోయిందిరా బై, గట్టిగా చేస్తాడు పరిపాలన, ప్రజాపాలన అవుతుంది అనుకున్నా. ప్రజాపాలన అవుతుంది అనుకున్న సందర్భంలో ఇది రివర్స్ అయిపోయింది. ఏమైపోయిందంటే ప్రజా వ్యతిరేక పాలన అయిపోయింది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో అద్భుతంగా పరిపాలన చేస్తారు కావచ్చు అనుకున్నా. ఎందుకంటే మా వాళ్ళు 10 సంవత్సరాలకే కేసీఆర్ పరిపాలన అట ముక్కు మీదకి వచ్చిందట, ఇక ఈయన తొక్కులా పోతుందని నేను ఎన్నుకున్నారు. మార్పు మార్పు అని చెప్తే ఆఖరికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళకు మా కార్పొరేషన్ చైర్మన్లు అత్తలేవు అన్న, మమ్మల్ని అనేక రకాలుగా కేసులు అయినాం, అప్పుడు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడ్డాం, ఇప్పుడు ముఖ్యమంత్రిని గెలవాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనే కాడికి వీళ్ళొచ్చారు. ఇక మంత్రులు అంటారా, ఏది ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు జపం చేస్తున్నారు, రామకోటి రాస్తున్నారు, రామ రామ అన్నట్టుగా రేవంత్ 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 రేవంత్. ఎందుకంటే రేపు పొద్దుగాల ఎప్పుడు మంత్రి పదవి తీసేస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళు జపం చేస్తున్నారు. ప్రజాపాలన కాస్త ప్రజా వ్యతిరేక పాలన అవ్వడానికి కారణాలను అన్వేషిస్తలేరు వీళ్ళు. ఇంకా ఏంది అంటే అదేంది కక్ష సాధింపు ధోరణిలోనే వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా పరిపాలన సరిగ్గా 24 గంటలు చేయలే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదే కాంగ్రెస్ ప్రభుత్వం. 24 గంటలు చేయలే కేసీఆర్ పేరు లేకుండా. కేటీఆర్ పేరు లేకుండా 10 రోజులు పరిపాలన చేయలే. హరీష్ రావు పేరు లేకుండా కనీసం 21 రోజుల పరిపాలన చేయలే. వీళ్ళ ముగ్గురి పేర్లను మాత్రం బలంగా వాడుతున్నది. ప్రజలకు మనం ఏం చేయాలి? సరే 6 గ్యారెంటీలు అన్నాం, ఈ 6 గ్యారెంటీలు ఎట్లాగా అమలు అయితలేవు. సరే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అయిపోయింది, ఇక ఉన్న ముచ్చట చెప్పింది, ఇక అర్థమైపోయిన తర్వాత మనం చేయాల్సిన విషయం ఏంది అంటే 6 గ్యారెంటీల ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇక మనం అమలు చేయలేం. సరే అమలు చేయలేరు, అమలు కాదనుకున్నారు. మీరు ఏం చేయనుండే ఈ 6 గ్యారెంటీలలో ఉండే 13 అంశాలు 12 అంశాలు 11 అంశాలు 10 అంశాలలో అందులో ముఖ్యమైన వాటిని పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలి కదా. దేనికి 365 రోజులు అయినప్పుడు ఇప్పుడు మా మిత్రుడు చెప్తాడు ఊకే, అంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించి మేము రుణమాఫీ చేసినాం, ఉచిత సిలిండర్ ఇస్తున్నాం, లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్సు ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం అని చెప్తున్నాం. ఇది గ్రౌండ్ లెవెల్లో ఏ పార్టీకి ఏర్పడిందో సమీక్ష చేయరు పాపం మనోళ్ళు. సమీక్ష అనేది కనబడది. ఈ సమీక్ష ఎందుకు కనబడదు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటంటే సమీక్ష అనేది మనకు అవసరం లేదు ఇక్కడ. ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే నెంబర్ 1 ఇగో నేను చెప్పిన అయిపోయింది, ఎవర్రా అయిపోయింది అంతే, ఇంకా సమీక్ష లేదు. ఇట్లుంటుంది వాళ్ళ బిహేవియర్. మంత్రులదైనా ముఖ్యమంత్రి కాలర్ ఎగరేసి ఏంది అంటే అహంకారపూరితమైన ధోరణి వాళ్ళ ఫేసులలో కనబడుతుంది. ఎట్లా ప్రజా సమీక్ష లేదు, గ్రామాలలోకి వెళ్దాం, వాస్తవాలు ఏంది, రియాలిటీ ఏంది అని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏమన్నా ఉంటే ఇక మా రంజిత్ని ఏం చేయాలి, లేకపోతే ప్రశ్నించే గొంతుకలేని ఏం చేయాలి, లేకపోతే ఎట్లుండాలి అని చూస్తారు. సమస్య అనేది లేకుంటే మనం చదవం కదా, మనకేం అవసరం? ఏమన్నా గేటు పంచాయతీ ఉన్నదా, ఇల్లు పంచాయతీ ఉన్నదా, లేకపోతే ఏమన్నా కయ్యం ఉన్నదా? ఏం పంచాయతీ ఉన్నది కాంగ్రెస్ పార్టీతో? మనకు వాస్తవాలను ఎందుకు చెప్తున్నామంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా జరుగుతున్న నిజాలు కాబట్టి మనం చెప్తున్నాం. ఇక్కడ ప్రచార పాలన ఏది, ఈ ప్రచార రథాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలన మీద రైతులు తిరగబడరా అంటే పడతారు ఖచ్చితంగా. ఇక చూడుర్రి, ఇలాంటి గోస తీసుకొచ్చినప్పుడు ఐకేపీ సెంటర్లకు సంబంధించి రిటర్న్ పంపించుడు ఎక్కడిది? అవసరమైతే అదే తహసీల్దార్తో మాట్లాడి మరి కొనేటప్పుడు కళ్ళు కనవలేదా? ఎట్లా ఇట్లా పొడుతారు కదా, ఒకటి పెట్టి పట్టుకొని ఇట్లా చేతిలో పెట్టి ఎంత ఉన్నది తేమ ఏం కథ అనేది అన్నీ ఉంటాయి కదా, మరి అవన్నీ కనబడలేదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇక దీంతో పాటుగా రేవంత్ ఇక ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ పాపాలను ప్రజలు లెక్కిస్తున్నారు. నియంతృత్వం నడవదు, ఆడిందే ఆట అంటే అస్సలు కుదరదు. లగచర్ల బాధితులకు బీఆర్ఎస్ భరోసా అంటూ కూడా చూడొచ్చు. త్వరలోనే తగిన గుణపాఠం చెప్తారు. ఏది శిశువు పాలాడిన రేవంత్ తప్పులు నిశ్చింతగా గమనిస్తున్న తెలంగాణ రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా త్వరలోనే గుణపాఠం చెప్తారు. సాయిరెడ్డి గురువారెడ్డి లాంటి వాళ్ళను బలిగొన్న అరాచకం వారిది. జైల్లోనే రైతులు భయపడద్దు, జైల్లోని రైతులు భయపడద్దు. కేసీఆర్ అండగా ఉన్నారు కేటీఆర్. ఇక
బీఆర్ఎస్ నేతలతో కలిసి చెర్లపల్లి జైల్లో పట్నంతో ములాఖాత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రేవంత్ అనే ఒక వ్యక్తి ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు. నేను చెప్తున్నాను, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చిండు అన్నాడు కదా, నిజమే, ఆయన చెప్పింది వాస్తవమే. ఎట్లా అర్థమైపోయింది అంటే మొన్న జరిగిన ఒకటి సాయిరెడ్డికి సంబంధించి కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్, దాంతోపాటు వాళ్ళ పెద్దనాన్న ఎవరైతే గురువారెడ్డి ఉన్నాడో ఆయనకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ కనబడ్డది. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కొక్కరిని తొక్కుకుంటూ సీఎం అయిండు. ఓకే, తెలంగాణ కాంగ్రెస్ను కాస్త ఏం చేసిండు, తన చేతిలో తీసుకున్నాడు. ఓకే, ఒప్పుకుందాం, యాక్సెప్టబుల్ చేద్దాం. మరి ఈయన ఏం చేయాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలంగాణ రాసియలే, తెలంగాణ రాష్ట్రాన్ని రాసియలే, తెలంగాణ రాష్ట్రాన్ని యనుమల రేవంత్ రెడ్డికి రాసియాలి. ఇక్కడ రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది. ఆ రాజ్యాంగం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ చిట్టాలన్నీ బయటకు వస్తాయి. తర్వాత మళ్ళీ కేసులు, అరెస్టులు ఇంతకంటే డబల్ ఉండే అవకాశాలు చాలా గట్టిగా ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఉండే రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద గుణపాఠం జరిగింది. మేము ఎందుకన్నా తప్పి చేస్తే మీరు రా అనే కోణం కంటే మనం ఎందుకు సైలెంట్గా ఉన్నామనే కోణమే ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ జరుగుతున్న అక్రమ కేసులు కానీ, దాడులు కానీ ఇవన్నీ కూడా వ్యక్తిగత కక్ష సాధింపు ధోరణిలో పోతున్నాయి. సో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్లో కూడా మార్పు వచ్చింది. మీకు తెలుసో లేదో, నేతలలో కాదు బీఆర్ఎస్ పార్టీలో మార్పు వచ్చింది. ఫస్ట్ టైం నేను చరిత్రలో చెప్తున్నా, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినప్పటి నుండి బీఆర్ఎస్ పార్టీలో భారీగా మార్పు వచ్చింది. ఏం మార్పు వచ్చింది అంటే, ప్రతి విషయాన్ని ఆనాడు మనం ఎందుకు తెలంగాణ ప్రాంత ఉద్యమకాలను హక్కునే చేర్చుకోలేదు, తప్పు జరిగింది. సోషల్ మీడియాను ఎందుకు ఆదుకోలేదు, తప్పు జరిగింది. దాంతోపాటు మన కోసం నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు న్యాయం చేయలేకపోయినాం, తప్పు జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో భారీ మార్పు వచ్చి ఇప్పుడు ఏకంగా రాజకీయాల కోసం కేటీఆర్, హరీష్ రావు, కవిత రాజకీయాలు చేయట్లే. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డల పక్షాన నిలుచుంటున్నారు వీళ్ళు. ఇగో చూడుర్రి ఏంది పూర్తి స్థాయిలో వాళ్ళకు సంబంధించిన అంటే ములాఖాతం పట్నం ఏంది జైల్లో ఉంటే పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎవరు ఖైదీలను కానీ పట్నం నరేందర్ రెడ్డిని కానీ వాళ్ళందరినీ కూడా కలిసి భరోసా ఇచ్చి వస్తున్నారు. ఎందుకు భరోసా ఇస్తున్నారంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరిగే విషయం ఏంది అంటే ఇప్పుడు రాజకీయం అనేది మానేసారు. రాజకీయం కేటీఆర్, హరీష్ రావు, కవిత మానేసారు. ప్రజల వైపు పోరాటం మొదలైంది. మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది బీఆర్ఎస్. అందుకే బీఆర్ఎస్లో మార్పు వచ్చిందని చెప్తున్నా. ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, ఎస్ఓటీలు, ఆసోటీలు, ఈసోటీలు, ఏ పోలీసు వ్యవస్థకు అంతు చిక్కని వ్యూహాలు జరుగుతున్నాయి. అనుకుంటున్నారు కావచ్చు కేసీఆర్ పక్కనే మా గన్మెన్లు ఉన్నారు, మా సెక్యూరిటీ ఉన్నది, ఏం చేస్తారు, కేటీఆర్, హరీష్ రావు ఎక్కడి పోయినా మా వాళ్ళే ఉన్నారు, ప్రతి అప్డేట్ ఇస్తారు, ఎవడెవడు కలుస్తుంది, ఏమేమవుతుంది అనేది అన్నీ తెలుస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ విషయం ఏందే అంటే వాళ్ళు అంతు చిక్కని వ్యూహం అయితే రేవంత్ రెడ్డికి రాబోతున్నది. కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అష్టదిగ్బంధనం అనేది ఒక ఎపిసోడ్ ఏర్పడుతుంది. అందుకోసమే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మిత్రులు ఏం చేసిల్లంటే, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు సరిపోరు అన్నట్టుగా వీళ్ళు ఏం చేసిల్లంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకునే ప్రయత్నం చేసిల్లు. అయితే వీళ్ళ దగ్గరికి కాంగ్రెస్ పార్టీలు రాగానే వీళ్ళు కేసీఆర్ దగ్గర వీళ్ళు హైలైట్ ట్విస్ట్ అయిందంటే ఇగో ఇది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ అందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే ఉద్యమం అనేది తారాస్థాయికి చేరుతున్నది. ఇక ఎవరు ఊరుకునే పరిస్థితులలో కూడా లేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఉద్యమం ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి అయినా, హరీష్ రావు అనే వ్యక్తి అయినా, కవిత అనే వ్యక్తి అయినా ఎవరైనా కూడా ప్రజా పోరాటానికి నాంది పలికిలు. ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ఉద్యమంలో మరో పోరాటం అవసరమవుతుంది అంటే, కానీ ఇప్పుడు జరగబోయే ఉద్యమం నాయకుడు సృష్టించే ఉద్యమం కాదు, ఇది ప్రజా ఉద్యమంగా రాబోతుంది. ఇప్పటికే మేధావులు మౌనం వీడలేదు, పౌర హక్కుల సంఘాలు మౌనం వీడలేదు, కొన్ని సంఘాలు అసలు నోరులో నాలుకే కూడా బయట పెట్టని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ పోరాటం అనేది అద్భుతంగా జరుగుతున్నది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంది అంటే ఇగో యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతున్నారా? రోటిబండ తండాలో శనివారం ఫార్మా బాధితుల రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరిస్తున్న జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు అంటూ కూడా చూడొచ్చు. యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతున్నారా? ప్రజలను భయాందోళనకు గురి చేస్తారా? పోలీసులను నిలదీసిన ఎన్హెచ్ఆర్సీ బృందం ఫార్మా బాధిత రైతులకు న్యాయం చేస్తారా? డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ లా ముఖేష్ భరోసా. లగచెర్ల రోటిబండ తండాలలో పర్యటన, బాధిత కుటుంబాల నుంచి వివరాల సేకరణ. మేము భయంగా బతుకుతున్నాం, పంటలు కోతకొచ్చిన పొలాలకు పోతలేం, ఎన్హెచ్ఆర్సీ ముందు గ్రామస్తుల ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంతం, ఇక్కడ నేనేం చేసినా నడుస్తుంది అంటే కుదరలే.
ఏమైందంటే ఇక్కడ నుండి ఎస్సీ ఎస్టీ కమిషన్ పోయింది, దాని నుండి జాతీయ స్థాయికి పోయింది, అక్కడ నుండి మానవ హక్కుల కమిషన్ పోయింది, ఆఖరికి ఏంది అంటే రాష్ట్రపతి దాకా పోయింది. సో ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మరో మణిపూర్ లాంటి సంఘటన తెలంగాణలో జరుగుతుందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్ళడం, దేశవ్యాప్తంగా చర్చ రావడంతో ఇక్కడ యూటర్న్ తీసుకున్నారు అనే అభిప్రాయం అయితే మనకు వచ్చింది. సో మొత్తానికి యూనిఫామ్ ఉన్నదని రెచ్చిపోతే యూనిఫామ్ ఎంతసేపు ఉంటుందండి? 24/7 ఏ ఉద్యోగం చేయడం. మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలామంది పొరపాటు ఏంటంటే పోలీస్ POLIC అంటే పోలీస్ అనగానే ఇక మొత్తం 24 గంటలు కాదు, వాళ్ళు 8 గంటలే చేస్తారు లేదా 10 గంటలు చేస్తారు. పాపం పోలీసు వాళ్ళు ఏమున్నది, వాళ్ళదే మధ్యతరగతి పేద కుటుంబాలే, వాళ్ళది ఏముంటుంది, పైన ఉన్న ముఖ్యమంత్రో మంత్రుల్లో లేకపోతే ఎవరో బలవంతం చేస్తేనే వాళ్ళస్తారు. పాపం వాళ్ళను అన్నికి లేదు కాదంటే వాళ్ళు వ్యవహరించే తీరు ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నా, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా వాళ్ళకి అంతే. ఇక వాళ్ళు మనకు రక్షకులుగా పెట్టుకున్నాం కానీ వాళ్ళు మనల్ని భక్షించే పరిస్థితి వచ్చిందని లగచెర్ల రోటితండ ప్రజలు NHRC ముందు పూర్తి స్థాయిలో కూడా భయాందోళనకు గురి అయిన పరిస్థితులన్నీ కూడా వివరించి ఇగో ఇక్కడ కనబడుతున్న పెద్ద ఆయన చైర్లో కూకొని నేను చెప్తున్నా, చంటి బిడ్డ ఎట్లా కన్నీళ్లతోని అరుస్తుందో ఈ పెద్ద ఆయన కన్నీళ్లతో చెప్తుంటే నిన్న హృదయ విదారకమైన సంఘటన చోటు చేసుకుని చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ పెద్ద ఆయన మాట్లాడే మాటలు అక్కడ ఉండే వాళ్ళందరినీ కాదు, కనీసం వచ్చిన వాళ్ళను అధికారులను కూడా చెలించేసినాయి, వాళ్ళ మనసులను మొత్తం కలిచివేసినాయి. అంటే ఆలోచించుకోరు ఏ రేంజ్లో వాళ్ళ అవస్థలు పడుతున్నారు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఇక దాంతోపాటుగా ఇగో మా సారు, మా ముఖ్యమంత్రి, మా పెద్దన్న ఏం చేసిండు అంటే యూటర్న్ తీసుకున్నాను. నేను చెప్పలే, ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్. లగచెర్ల దెబ్బకు మాట మార్చిన ముఖ్యమంత్రి రేవంత్. వామపక్ష నేతలతో ఇండస్ట్రియల్ కారిడార్ అని వెల్లడి. గెజిట్లో మాత్రం ఫార్మా విలేజ్గా పేర్కొన్న ప్రభుత్వం. పేరేదైనా ప్రజల భూముల సేకరణ తప్పదా అంటూ కూడా చూడొచ్చు. ఫార్మా విలేజ్ కాదు పారిశ్రామిక కారిడార్ అంటే మా అన్న మాట మార్చేసిండు. ఇక అయిపోయింది. మా రేవంత్ అన్న ఏం చేస్తాడంటే ఇప్పుడు 3 రంగుల జెండా కాస్తున్నాడు, పారిశ్రామిక జెండా పెట్టేస్తున్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇక ఏం చేసిండు అనేది చూడాలి. హకీంపేట, పూలంపల్లి, లగచెర్లలో ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రభుత్వం పేర్కొన్న గెజిట్ కాఫీకి సంబంధించి చూడొచ్చు. అంటే ఇక్కడ ఏమైంది అంటే ఫార్మా విలేజ్ అంటే ఫార్మా విలేజ్ కాదు, ఇది పారిశ్రామిక కారిడార్. ఎందుకంటే నిన్న కమ్యూనిస్టులకు సంబంధించి తమ్మినేని వీరభద్రం, కూనమనేని దాంతోపాటు చాలామంది కూడా వెళ్ళిన పరిస్థితి, వెళ్ళి ముఖ్యమంత్రితో భేటీ అయ్యి అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ఆలోచన ఏంది, మీరు ఎలాంటి పరిస్థితులు తీసుకురాబోతున్నారు, అసలు ఏం చేయాలనుకుంటున్నారంటే లేదు ఊకో తమ్మినేని వీరభద్రం అన్న ఏందన్నా కూనమనేని నువ్వు గట్లంటావు, గట్ల మేమెందుకు చేస్తామన్నా అని చెప్పేసి మా అన్న ఎంబటే మార్చేసిండు, మైండ్ని ఇట్లా మార్చేసుకున్నాడు. అయిపోయింది. ఇప్పుడు మావాడు ఏంది అంటే ఇక ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అపరిచిత డైలాగులు చెప్తా అంటాడు. అంటే ఒక్కొక్క కాడ ఒక్కొక్క సన్నివేశాన్ని తీసుకొస్తాడు మా పెద్దన్న. అందుకే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో యూటర్న్ అయితే అయిపోయింది మా రేవంత్ రెడ్డి అన్న. ఇక ఏది ఏమైనా మీరు అనుకుంటారు, విలేజ్ వచ్చినా పారిశ్రామిక కారిడార్ వచ్చినా ఇంకో మన్ను మాశానం ఏది వచ్చినా కూడా భూములు గుంజుకోవడం అనేది టార్గెట్. ఖచ్చితంగా భూములు పోతాయి. ఆ భూముల కోసం లగచెర్ల, రోటిమండ తండ దాంతోపాటు ఈ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఓన్లీ ఒక పోలేపల్లి, లగచెర్లను, హకీంపేట మొత్తం భూములన్నీ సేకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడ వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఫార్మా విలేజ్ ఏర్పాటు అంశం మీద మాట అయితే మార్చిండు మా అన్న. ఎందుకంటే ఇక మరి జరుగుతున్న పరిస్థితులే అనుకున్నాడో లేకపోతే ఇక ఎందుకులే పంచాయతీ అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ మా అన్ననైతే ఓ పెద్ద పని అయితే చేసిండు. అందుకే అన్న రేపటి నుండి మంచిగా కాంగ్రెస్ కండువ తెచ్చుకొని మంచిగా వార్తలు చదువుతాం, కొంచెం మంచిగా ఉండాలి. ఎందుకంటే అన్న, అక్క, తమ్ముడు, అక్క, చెల్లి అని మంచిగా సంబోధిస్తూ మంచిగా ఎట్లా అంటే గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటారు కదా, అసలు ఘోరంగా రెస్పెక్ట్ ఇస్తాం. మరి ఆ రెస్పెక్ట్ చూసైనా సచివాలయం నుండి వైఆర్టీవీకి వస్తాడేమో చూద్దాం. ఇక స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. పూర్తిగానే బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కొనసాగుతున్న డెడికేట్ కమిషన్ మీటింగ్లు, కుల గణనకు, సర్వేకు న్యాయపరమైన చిక్కులు, మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనకడుగు, గ్యారంటీల కారణమే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోనని ఆందోళన. ఇక పోతుందా మరి ఏమంతన్నావు తెలుసు. ఇప్పుడు ఊళ్ళల్లో పోతే మాత్రం పొట్టు కొడతారు. కొట్టుడు అంటే ఆ కొట్టుడు కాదు, ఓట్లు మొత్తం వ్యతిరేకత, మొత్తం బీఆర్ఎస్ బీజేపీ లేకపోతే ఇంకే పార్టీ ఏంటి చేస్తారు కానీ కాంగ్రెస్కు మాత్రం వేయరు. సో ఈ వ్యతిరేకత నుండి బయటపడిన తర్వాత మా అన్న ఏం చేస్తాడంటే గంగా స్నానం చేసి దేవుడికి మంచిగా దండం పెట్టుకొని వచ్చి అప్పుడే ఎన్నికలకు వస్తాడు. అంటే ఇప్పుడు ప్రచార రథాలు పోయినాయి, అది ప్రచార రథం కాదు, ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజలలో ఎట్లా వ్యతిరేకత ఉన్నది, ఏమేం కథ, టీంలతోనే ఎంక్వైరీ చేస్తున్నారు. సో పూర్తి స్థాయిలో మహారాష్ట్ర ఓటమి అయితే నేపథ్యంలో జరిగింది కదా, కాలు వెచ్చిన మా అన్న హూమ్ పట్ అయిపోయింది, ఓ హీమ్ రీమ్ రీమ్ క్లీమ్ రూబిచ్ అయిపోయింది. మా అన్న అడుగు పెట్టంగానే అక్కడ మొత్తం ఆగం అయిపోయింది. సో ఇప్పుడు మనోడు ఏంది అంటే ఇక ఈ ఎన్నికలు ఇట్లున్నాయి కదా, ఇక మళ్ళీ పోతే ఎట్లా అనుకున్నాడో ఏమో. ఒక్కసారి మనం మహాకూటమికి సంబంధించి కూడా చూద్దాం. దానికంటే ముందు చూడాలి. మంత్రి కనుసన్నలలో బిగ్ భూదందా.
రాయదుర్గంలో 99 ఎకరాల ప్రభుత్వ భూమికి ఏసరు విలువ 10,000 కోట్ల పైనే బిగ్ షాట్తో మాజీ ఎంపీ ఒప్పందం అడ్వాన్స్గా 50 కోట్లు భూముల కొనుగోలుకే ప్రత్యేక విమానంలో వచ్చిన బిగ్ షాట్ ఈ డీల్కు మధ్యవర్తిగా రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి భేటీలో పాల్గొన్న పల్నాడు ఎమ్మెల్యే కోనసీమ మాజీ ఎమ్మెల్యే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రాయదుర్గంలో ఉన్న 99 ఎకరాల ప్రభుత్వ భూమికి 10,000 కోట్ల రూపాయలకు సంబంధించి భూదందా జరుగుతున్నది మా రేవంత్ అన్నకు చెప్పనట్టున్నారు మా రేవంత్ అన్నకు కమిషన్ ఇవ్వాలి దాంతోపాటు మా మంత్రులందరికీ కమిషన్ ఇవ్వాలి ఉత్తుగా తీసుకోకుర్రి దాంతోపాటు మీరు అందరు కమిషన్లు ఇస్తేనే నడుతుంది ఊరికే అట్లా మరి చేస్తా అంటే మేము ఒప్పుకోం ఇంకా చూడుర్రి ఇప్పుడు వాడాలి ఎవడి పాలైందిరో తెలంగాణ అని వాడాలి ఇప్పుడు పాటలు ఇప్పుడు కరెక్టు ఇంకోటి ఏంటంటే ఇది మా తెలంగాణ ప్రాంత బిడ్డల పాపం తెలియదండి మా వాళ్ళ అమాయకులు ఏమనుకుంటారు అంటే ఈ భూమి 99 ఎకరాల ప్రభుత్వ భూమి కాస్త పోతున్నది 10,000 కోట్లట మనకే వస్తాయేమో అనుకుంటారు కాదు ఈ 99 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన భూమి ప్రభుత్వ భూమి కాదు ప్రజల భూమే ప్రభుత్వ భూమి ప్రభుత్వం అన్నా ప్రజలన్నా వేరు కాదంటే ఇప్పుడు దాన్ని ఏంది అంటే అర్థాన్ని మార్చేసే రాజకీయ పార్టీలు కానీ ఇది మన భూమిని ఏం చేస్తున్నాడు అంటే ఎవరికో ప్రైవేటోనికి కబ్జా చేసేస్తున్నారు పూర్తి స్థాయిలో 10,000 కోట్లకు దీన్ని అమ్మేస్తున్నారంట దీంట్లో 50 కోట్లు కూడా వస్తున్నాయట ఈ 50 కోట్లకు సంబంధించి ఈ డీల్కు మధ్యవర్తిగా సంబంధించిన ఓ కీలక మంత్రి కూడా దీని భేటీ జరుగుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి మన భూమిని దందా చేయబోతున్నారు మన భూమిని కొల్లగొడుతున్నారు మన భూమిని కబ్జా చేస్తున్నారు మన భూమిని ఆగం చేస్తున్నారు కాబట్టి యావత్తు తెలంగాణ సమాజానికి కూడా రాయదుర్గంలోని 99 ఎకరాలలో ఇల్లు లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే అడిగి పోయి మన ఇల్లు అన్న ఇయ్యమని ఈ భూమి అన్న మాకన్నా ఇయ్యమని చెప్పుర్రి అమ్మకని చెప్పుర్రి ఇదంతా భూదందా జరుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం అమ్ముతలేదు ఇదంతా ఎట్లా జరుగుతుందో మీకు తెలియదు కదా నేను మంచిగా చెప్తాను నేను ఇక్కడ పెద్ద కథ ఉంటుంది ఇక అంటే రేవంత్ అన్నకు తెలుసో లేదో పాపం అమాయకుడు కదా అమాయకుడు మామూలు అమాయకుడు కాదు మా రేవంత్ అన్న ఏదో పాపం ఉండు ఆడుండు ఇక మినిస్టర్కు 30%, ఎమ్మెల్యేకి సంబంధించి ఏంది 20%, ఎంపీకి సంబంధించి లోకల్ ఎమ్మెల్యేలకు సంబంధించి 10%. ఈ భూములలో వీళ్ళ యొక్క వాటాలు ఇవి మామూలు వాటాలు కాదు తెలంగాణ ప్రాంత బిడ్డలు మరి వీళ్ళకే ఇంత ఉంటే మరి మన ముఖ్యమంత్రికి తెలియకుంటుంటుందా మనోడు అసలే తొక్కుకుంటా వచ్చినాడు మన అన్న మామూలుడు కాదు ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం సో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాల్సిన విషయం ఇక దీనితో పాటుగా మరో అంశం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ చూడండి సొరేన్ తిరుగులేని విజయం బలంగా వీచిన సానుభూతి పవనాలు వరుసగా రెండోసారి పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు ఇండియా కూటమికి దక్కిన ఊరట బీజేపీని కర్రుగాల్చి వాతవెట్టిన జేఎంఎం గతంతో పోల్చుకుంటే తక్కువ సీట్లు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి ఇక్కడ సెంటిమెంట్ అనేది బలంగా ఉంది హేమంత్ సొరేన్ను మామూలు ఇబ్బంది పెట్టిల్లా భారతీయ జనతా పార్టీ నేతలు అప్పట్లో ఓ కొడుక అరిగోస పెట్టిల్లు రామ మస్తు టార్చర్ పెట్టిల్లు ఆయన మామూలు టార్చర్ కాదు నేను చెప్తున్నా కదా మామూలు ఇబ్బంది కాదన్నా భయంకరమైన టార్చర్ పెట్టిల్లు మీకు తెలుసో లేదో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సొరేన్ అన్న మొత్తానికైతే గెలిచింది ఇక మహా సునామీ అఖండ విజయాన్ని సాధించిన మహాయుతి ఏంది చతికిలబడ్డ ఇండియా కూటమి కాంగ్రెస్ను లైట్ తీసుకున్న మహారాష్ట్ర కూటమికి షాక్ ఇచ్చిన మరాఠీలు అంచనాలను తలకిందు చేసిన ఎన్డీఏ కమలం పార్టీకి చారిత్రాత్మకమైన విజయం సింధే శివసేనకు మరాఠీల పూర్తి మద్దతు అంటూ చూడొచ్చు అజిత్ పవార్కు పార్టీకి పట్టం కట్టిన ఓటర్లు ఎంఐఎం ఖాతాలో ఒక్క సీటీక సీఎం రేసులో సిండే దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ కూడా చూడొచ్చు నేడే సీఎం నిర్ణయం అంటూ ఉంటుందట ఇక ఏమవుతుంది ఏం కథ అని చూడాలి మొత్తం ఇక్కడ ఎన్ని ఉండే అంటే 288 స్థానాలు ఉండే దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 145 స్థానాలు దాటేసి 233 స్థానాలలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా గ్రాండ్ విక్టరీ అయితే సాధించి 49 స్థానాల్లో ఎంవీఏగా గెలుపొందింది 6 స్థానాలలో ఇతరులు విజయం సాధించు అంటూ కూడా చూడొచ్చు ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా ఇక హస్తమయం మహారాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయం 102 స్థానాలలో పోటీ చేస్తే గెలిచింది 16 ఓ అవ్వ ఇజ్జత్ పోయింది కాదురా నాయన 102 స్థానాలలో పోటీ చేస్తే 16 స్థానాలట రేపు పొద్దుగాల మా తెలంగాణలో ఏమైతే తెలుసా అయ్యా రేపు పొద్దుగాల మా తెలంగాణలో ఏం జరుగుతుంది అనుకుంటారు మీరు ఇక్కడ 119 స్థానాలలో పోటీ చేస్తే 9 స్థానాలు వస్తే కూడా ఎక్కువనే ఇది 2028 చరిత్ర గుర్తుపెట్టుకో ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా ఇక్కడ ఏం కాదు ఇక్కడ ఎంత ఇజ్జత్ పోయిందో దానికి డబల్ రేట్లు తెలంగాణలో ఇజ్జత్ పోతుంది కాంగ్రెస్ పార్టీది మీరు చూడుర్రి 2028 తెలంగాణలో జరగబోయే సునామీని తట్టుకోవడానికి ఒక్కొక్కటి గుండెలు సరిపోవు చెప్తాను కదా ఈడెంత మీ ఇజ్జత్ అంతా పోయింది కదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలరా ఇక చూడుర్రి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని వద్దు
వెళ్ళిపోరు కట్లే అంటాం కదా మన కుక్క ఇంటి మీద కత్తి గట్లనే వెళ్ళిపోమన్నారు వీళ్ళు ఘోరంగా వెళ్ళిపోమన్నారు 102 స్థానాలండి 102 స్థానాలలో 16 స్థానాలు ఏమొచ్చినాయడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 102 స్థానాలలో 16 స్థానాలు గెలుపొందిల్లంటే ఇక వీళ్ళు ఏం చేస్తారు ఏమవుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో హస్తం పార్టీ అస్తమైపోయింది తెలంగాణలో కూడా సమాధి కట్టే రోజులు వస్తాయి అతి త్వరలో ఇప్పుడే ఏం కాదు కొంచెం ఇక అన్న మాత్రం నేను చెప్తున్నా రేవంత్ అన్న 5 ఏళ్ళు ఉండాలి రేవంత్ నిజస్వరూపం ఏంది రేవంత్ పరిపాలన ఎట్లా చేస్తాడు రేవంత్ మంచితనం ఏంది షేడ్ ఏంది అన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలవాలి అప్పుడు 3 రంగుల జెండా అంటారా అప్పుడు ఏమంటారు ఇక తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసుకుంటారు అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కాంగ్రెస్ వల్లే బీజేపీకి మనగడ దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే గట్టి పునాది నేను చెప్తున్నా కదా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 600 అయినా 100 అయినా తెలంగాణలో ఖచ్చితంగా కూడా మీరందరూ యాడ్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణలో 100కు 1000% ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి లేకపోతే అంతే రేవంత్కు గుండుసున్న మహారాష్ట్రలో ప్రచారం చేసిన ఏ ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ దాదాపు 10 నియోజకవర్గాలలో రేవంత్ ప్రచారం మరో 10 నియోజకవర్గాలలో మంత్రుల క్యాంపెయిన్ ఏ ఒక్క చోట కూడా గెలవని కాంగ్రెస్ అభ్యర్థులు సీఎం ప్రచారం చేస్తున్న చోట కూడా ఓటమి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సీతక్క ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థులకు 70,000కు పైగా కూడా పట్టం కట్టిల్లట సరిహద్దు నియోజకవర్గాలకు హస్తానికి టాటా బాయ్ బాయ్ తెలంగాణ నేతలను నమ్ముకుని నిండా మునిగిన ఢిల్లీ పెద్దలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ 10 సార్లు పోయినా ఒక్క సీటు గెలవాలి అయిపోయింది మా రేవంత్ అన్న చరిష్మా ఇది ఎస్ మా రేవంత్ అన్న పోతే అట్లా అవుతుంది మీకు తెలియని విషయం ఉంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారు సో మొత్తానికి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పేది ఒకటే అంశం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి దయచేసి మనకు మన రాష్ట్రం కావాలా లేకపోతే ఇంకేం కావాలి అనేది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో చెప్తున్నా వైఆర్టీవీ రంజిత్ అనే వ్యక్తికి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోరి వైఆర్టీవీకి మద్దతు ఇవ్వండి జర్నలిజాన్ని కాపాడండి వైఆర్టీవీ రంజిత్కు ప్రాణాలకే ముప్పు ఉన్నది నేనే చెప్తున్నా నాకేం జరిగినా చెప్తున్నా నన్ను ఎస్ఓటీ పోలీసులు ఆ రోజు ఎట్లా గుంజుకపోయిల్లో పోలీసుల ముసుగులో ఇంకెవరైనా వచ్చినా జరగబోయే విపత్కైతే నాకు సంబంధం లేదు ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలుగా నేను అడిగేది ఒకటే నా ప్రాణానికి కాంగ్రెస్ పార్టీ నుండి 30 ఉన్నది నాకు పక్కా సమాచారం ఉన్నది కాబట్టి ఏంది అంటే పోరాటమే ఎజెండా బానిసత్వానికి జై అయితే కొట్ట 600 అయినా 101 అయినా నేను ఖచ్చితంగా చెప్పేది ఒకటే వైఆర్టీవీ ఈ ఛానల్ కాపాడుర్రి నన్ను కాపాడుర్రి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ కాంగ్రెస్ కుట్ర కోణాలలో హత్యా రాజకీయాలకు కూడా తెరలేపింది దాంట్లో జర్నలిస్టులను కూడా భాగం చేసింది నాకు ఇప్పటికీ చెప్తున్నా స్టిల్ మరొక 2 గంటలలో నా చుట్టూ జరగబోయే రెక్కి నా కోసం ఎంక్వైరీ చేస్తున్న ప్రెస్ అని చెప్పి వచ్చిన పోలీసులు లేకపోతే ఇంకెవరు ఫోటోలతో సహా మీకు వీడియో వస్తుంది వేచి చూడండి కానీ ప్రాణాలకైతే ముప్పు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఏం జరిగినా రేవంత్దే బాధ్యత